హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. 5 లక్షల మందికి 6,000 కోట్లు. స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 లక్షల సహాయం. అదనంగా బ్యాంక్ లోన్ సదుపాయం కూడా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతకు లబ్ధి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్ల పరిశీలన. జూన్ 2న మంజూరు పత్రాల పంపిణీ. వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 10 ఏళ్లు బీఆర్ఎస్ యువతను పట్టించుకోలేదని ఫైర్ అయిన డిప్యూటీ సీఎం. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త స్కీమ్ను ప్రకటించింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఈ స్కీమ్ కింద 3 లక్షల వరకు సాయం చేస్తామని వెల్లడించింది. 5 లక్షల మందికి 6,000 కోట్ల ఖర్చు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. కాగా ఆయా కార్పొరేషన్లు ఈ నెల 15న పూర్తి వివరాలతో స్కీమ్కు సంబంధించిన నోటిఫికేషన్లు ఇస్తాయి. అదే రోజు నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుంటారు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్లు పరిశీలించి లబ్ధిదారుల ఎంపిక చేస్తారు. రాజీవ్ యువ వికాస స్కీమ్కు ఎంపికైన వారికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న మంజూరు పత్రాలు అందజేస్తారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో మండల స్థాయిలో అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి ఫైనల్ లిస్టును ప్రకటిస్తుంది. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి తగిన గైడ్లైన్స్ను అధికారులు రూపొందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 4,200 మందికి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మిగతా మొత్తానికి బ్యాంకు లోన్ సదుపాయం. రాజీవ్ యువ వికాస పథకానికి బ్యాంక్ లింకేజ్ పెట్టారు. స్కీమ్లో ఏ యూనిట్లు ఉండాలో నిర్ణయించేందుకు ఆఫీసర్లు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఆయా యూనిట్ల వారీగా రేటు ఫిక్స్ చేస్తారు. ఉదాహరణకి ఒక యూనిట్ కాస్ట్ 7 లక్షలు అవుతుందనుకుంటే అందులో 3 లక్షలు ప్రభుత్వం అందిస్తుంది. మిగతా మొత్తాన్ని లబ్ధిదారులు భరించడం లేదంటే బ్యాంకు నుంచి లోన్ రూపంలో తీసుకోవాల్సి వస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు. యువతకు అండగా నిలుస్తాం అంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకే రాజీవ్ యువ వికాస పథకం తీసుకువస్తున్నాం. సామాజిక స్పృహ కలిగిన తమ ప్రజా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యువత స్వయం ఉపాధికి కట్టుబడి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో యువత వికాసం గురించి ఏనాడు పట్టించుకోలేదు. కానీ యువతకు స్వయం ఉపాధి పథకాలు అందించి వారి అభ్యున్నతికి దాహోద పడాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు. ఏఐ ఎఫెక్ట్. హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో 3 నెలల్లో 2,000 ఉద్యోగాలు కట్. కాగ్నిజెంట్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీల్లోనూ లేఆఫ్స్. కరోనా టైంలో భారీగా రిక్రూట్మెంట్. ఇప్పుడు ప్రాజెక్టులు లేవంటూ చేతులెత్తేస్తున్న కంపెనీలు. జాబ్లకు భద్రత కల్పించాలని ఉద్యోగుల డిమాండ్. ఐటీ ఉద్యోగులపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ కత్తి వేలాడుతున్నది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పలు కంపెనీలు సైలెంట్గా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో 3 నెలల్లో 2,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, ఏఐ వినియోగం పెరగడం, ఖర్చులు తగ్గించుకోవాలనే భావనలో ఉన్న కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ ఉన్నారు. రాజ్యసభలో డీలిమిటేషన్ లొల్లి. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా రాజ్యసభలో ఎంపీలు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. గ్రూప్ 2 ఫలితాలు రిలీజ్. విడుదల చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. వెబ్సైట్లో జనరల్ ర్యాంకింగ్ లిస్టు, ఫైనల్ కీ, ఓఎంఆర్ షీట్, మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా. 2,36,649 మందికి జనరల్ ర్యాంకులు. 13,315 మంది పేపర్లు ఇన్వాలిడ్. స్టేట్ టాపర్గా వెంకట హర్షవర్ధన్. RRR నార్త్కు 2 నెలల్లో అనుమతులు. కేంద్ర మంత్రి గడ్కారీ హామీ ఇచ్చారు అంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
ఆ తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ప్రధానికి ఫైల్. 2 ప్యాకేజీలుగా హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ. వరంగల్ ఎయిర్పోర్టుకు 15 రోజుల్లో భూసేకరణ పూర్తి. 2.5 ఏళ్లలో నిర్మిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ హామీ ఇచ్చారని వెల్లడి. రాష్ట్ర ప్రాజెక్టులపై 2 కేంద్ర మంత్రులతో భేటీ. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కర్ని కలిసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, రామసహాయం రఘురామరెడ్డి ఈ చిత్రంలో మనం చూడొచ్చు. రీజనల్ రింగ్ రోడ్డు RRRకు సంబంధించిన అనుమతులన్నీ 2 నెలల్లో ఇస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. అన్ని క్లియరెన్స్లు వచ్చాక కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ప్రధాని నరేంద్ర మోదీకి ఫైల్ పంపిస్తామని చెప్పారని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో వెంకటరెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 2018-19లోనే RRR ప్రకటించిందని, కానీ నాటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం అప్పుల్ని రీస్ట్రక్చర్ చేయలేం అంటున్న ఒక న్యూస్. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నకు కేంద్రం సమాధానం. ఆర్బీఐ గైడ్లైన్స్ పేరిట తప్పించుకునే ప్రయత్నం. వడ్డీ రేటు 10% నుంచి 8%కి తగ్గించాలని కోరుతున్న రాష్ట్రం. స్పందించని కేంద్రం, మార్గదర్శకాల పేరుతో దాటవేత. అపాయింట్మెంట్ కోరితే రెస్పాన్స్ ఇవ్వని కేంద్ర మంత్రి నిర్మలా ఆఫీస్ అంటూ ఒక న్యూస్. రోజు అసెంబ్లీకి వెళ్ళండి, సర్కార్ను నిలదీయండి అంటూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం. పోరాడాల్సిన అంశాలపై ఎల్పీలో చర్చించి సభలోకి పోవాలి. సభ్యులను సమన్వయం చేసేందుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమిస్తాం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేసింది 4 లక్షల కోట్ల అప్పులే. 14 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం 1,50,000 కోట్ల అప్పు చేసింది. అయినా హామీలను అమలు చేస్తలేదు. దీనిపై గట్టిగా ప్రశ్నించాలి. ఈ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని కేసీఆర్ వ్యాఖ్యలు. జాడ కనిపెట్టాలంటే జాగిలాలే దిక్కు అంటూ ఒక న్యూస్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కేరళ జాగిలాల సెర్చ్ ఆపరేషన్. మృతదేహాలను వెలికితీసే సామర్థ్యం. నార్కోటిక్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ స్పెషల్ టీంతో ఆపరేషన్లు. మనుషులు, రోబోలు, డ్రోన్లు కూడా వెళ్ళలేని ప్రదేశాల్లో పోలీస్ జాగిలాలతో నిర్వహించే సెర్చ్ ఆపరేషన్స్ సక్సెస్ అవుతున్నాయి. భూమిలో కూరుకుపోయిన మృతదేహాల జాడను పసిగట్టి పోలీసులకు సమాచారం అందిస్తాయి. ఆ జాగిలాలు 5 మీటర్ల లోతులో ఉన్న పేలుడు పదార్థాలు, 20 మీటర్ల దూరంలో ఉన్న గంజాయి, డ్రగ్స్ సహా ఇతర మత్తు పదార్థాలను వాసనతో పట్టేస్తున్నాయి. ఇలాంటిదే ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్లో ఒక మృతదేహాన్ని గుర్తించడంలో జాగిలాలే కీలక పాత్ర పోషించాయి. 6 అడుగుల లోతులో కూరుకుపోయిన రాబిన్స్ కంపెనీ టీబీఎం ఎరెక్టర్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ 40 సంవత్సరాలున్న డెడ్ బాడీని గుర్తించడంలో కేరళ పోలీసుల క్యాడెవర్ డాగ్ స్క్వాడ్ ప్రతిభ కనబర్చింది. ఇదే తరహాలో రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా రెస్క్యూ స్క్వాడ్ను నియమించేందుకు ఉన్నతాధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించి నీటిలో కొట్టుకుపోయిన మృతదేహాలతో పాటు మట్టిలో కూరుకుపోయిన డెడ్ బాడీలను గుర్తించేందుకు జాగిలాలకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. 2 ఎమ్మెల్సీ నామినేషన్ల తిరస్కరణ. రేపు 5 ఎమ్మెల్సీల ఏకగ్రీవ ప్రకటన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్క్రూటినీ పూర్తి అయింది. మంగళవారం నామినేషన్ల పరిశీలనను రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి చేపట్టారు. 6 అభ్యర్థులు నామినేషన్ ఫారాలను సరైన విధంగా పూర్తి చేయకపోవడంతో వాటిని తిరస్కరించినట్లుగా ప్రకటించారు. బరిలో 5 అభ్యర్థులు మాత్రమే మిగిలారు. కాంగ్రెస్కు చెందిన 3 విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సిపిఐ నుంచి నెలకంటి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రావణ్లు ఉన్నారు. వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా గురువారం ప్రకటించనున్నారు. పసుపు రైతును ప్రభుత్వాలు చిత్తు చేస్తున్నాయి అంటున్న బారాస ఎమ్మెల్సీ కవిత. వారి బాధలు సీఎం రేవంత్కు పట్టవా అంటున్న కవిత. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు రైతులను చిత్తు చేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పసుపు రైతుల బాధలు సీఎం రేవంత్ రెడ్డికి పట్టవా అని ప్రశ్నించారు. పంటకు గిట్టుబాటు ధర లేక పసుపు రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం పట్టించుకోవడం లేదని మంగళవారం ఒక ప్రకటనలో కవిత విమర్శలు చేశారు.
గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదని నిలదీశారు. పసుపుకు మద్దతు ధరగా క్వింటాలకు 15,000 ఇస్తామని ఎన్నికలప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు 9,000 కూడా రావడం లేదని విమర్శలు చేశారు. అయినా కూడా మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం దారుణమని కవిత మండిపడ్డారు. పసుపు బోర్డు తెచ్చామని చెబుతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదని విమర్శలు చేశారు. పసుపు బోర్డుకు చట్టబద్ధత లేకపోవడంతో రైతులకు ప్రయోజనాలు కలగడం లేదని కవిత అన్నారు. మోదీ కోవట్ కేసీఆర్ఏ అంటున్న విప్ ఆది శ్రీనివాస్. ప్రధాని నరేంద్ర మోదీకి ఫేవరెట్ అసలైన కోవట్టు కేసీఆర్ఏనని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీపై యుద్ధం చేస్తున్నది సీఎం రేవంత్ రెడ్డేనని, బీజేపీపై వ్యతిరేక పోరాటంలో రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఏంటో అందరికీ తెలుసు అన్నారు. మోదీ మెప్పు కోసం తెలంగాణ తల్లికి ద్రోహం చేస్తున్నది కేసీఆర్ఏ అని ఆరోపణ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కల్వకుంట్ల కుటుంబం దాసోహం అయిందని, బీజేపీకి లాభం చేయడానికి బీఆర్ఎస్ను పెట్టి జాతీయ స్థాయిలో హడావుడి చేసింది కేసీఆర్ కదా అని విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిది 5D పాలన అంటున్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. ఏడాదిలో అన్ని రంగాల్లో విఫలం అంటున్న బూర నర్సయ్య. ఏడాది పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీజేపీ నేత మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. రేవంత్ రెడ్డిది 5D పాలన అని, 5D అంటే డైవర్షన్, డెమాలిషన్, డిస్ట్రక్షన్, డిసీవింగ్, ఢిల్లీ బ్లేమ్ గేమ్ అని మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ రేవంత్కు ఢిల్లీ మోదీ జపం లేనిదే నిద్ర రావడం లేదన్నారు. సీఎంగా రేవంత్ ప్రమాణం చేసి 420 రోజులైందని, ఇందులో 40 సార్లు ఢిల్లీకి వెళ్లారని, ఆయన ఢిల్లీలోనే సెక్రటేరియట్ పెట్టుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. రేవంత్ తెలంగాణకు ముఖ్యమంత్రి ఢిల్లీకా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ రేవంత్ను నమ్మట్లేదని చెప్పారు. రేవంత్ రెడ్డితో చర్చకు కిషన్ రెడ్డి అవసరం లేదని, తానొక్కడనే చాలు అని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఛాలెంజ్ చేశారు. నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం, మధ్యాహ్నం 2 గంటలకు సిఎల్పి సమావేశం. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా వేస్తారు. ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన కాంగ్రెస్ ఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన జరిగే ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు హాజరు కానున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ పరంగా వ్యవహరించాల్సిన తీరు, ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు ఎదుర్కోవడం, ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సమన్వయం, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై సమాచారం, ప్రతిపక్షాలు చేసే అసత్య ప్రచారాలపై ఆధారాలతో సిద్ధంగా ఉండడం తదితర అంశాలు చర్చకు రానున్నాయని సమాచారం. ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. నవ్వులాటగా రాష్ట్ర సర్కారు తీరు అంటూ విమర్శలు చేస్తున్న కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. హామీలు అమలు చేయకుండా కొత్త ప్రాజెక్టుల పేరిట నిధులా అంటున్న కిషన్ రెడ్డి. 6 గ్యారంటీలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్. కొత్త ప్రాజెక్టుల పేరు మీద 1.5 లక్షల కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం చిన్నపిల్లల నవ్వులాటలా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల దృష్టి మళ్లించడం కోసమే కొత్త ప్రాజెక్టుల పేరిట కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు డబ్బులు అడుగుతున్నదని, ఇది దివాలాకోరు విధానం, బాధ్యత రాహిత్యం అని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ఏ ప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా వనరులకు తగ్గట్టు కార్యాచరణ రూపొందించుకోవాలని, కానీ రాష్ట్ర ప్రభుత్వం అలా చేయడం లేదని వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలోనూ 7.5 లక్షల కోట్లు అప్పు చేసిందనే విషయం తెలియదని, తాము 3.5 లక్షల కోట్లే అనుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరం. ఇట్లా చెప్పి హామీల అమలు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ప్రభుత్వ అసమర్థతకు ఇది అద్దం పడుతున్నదని, రైతు భరోసా, మహిళలకు ఇచ్చిన హామీలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, పెన్షన్లు సహా ఇచ్చిన అన్ని హామీలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో చేసింది ఏముంది? దోపిడీ చేశారు, రియల్టర్లను వేధిస్తున్నారు అని కిషన్ రెడ్డి ఆరోపణ చేశారు. ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీల గురించి అసెంబ్లీలో చర్చించాలన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతున్న భయంతో తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని, అయినా ప్రజలు 2 చోట్ల బీజేపీని గెలిపించారని తెలిపారు. తనను ఎవరు తిట్టినా వారి విజ్ఞతకే వదిలేశానని కిషన్ రెడ్డి అన్నారు. RRRపై సీఎంకు ఎందుకు రీజనల్ రింగ్ రోడ్డు అంశంలో త్వరలో కేంద్ర కేబినెట్ ముందుకొస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు మేము హామీ ఇచ్చాం, తప్పకుండా అమలు చేస్తాం. అది కేంద్రం తీసుకొచ్చి నిర్మిస్తున్న ప్రాజెక్ట్. దాని గురించి ఆయనకెందుకు, ఆ సీఎంకెందుకు అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కోచ్ ఫ్యాక్టరీ హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కానీ ఆ హామీని బీజేపీ నెరవేర్చింది. రేవంత్ రెడ్డి సీఎం కాకముందే ప్రధాని మోదీ స్వయంగా వచ్చి కాజిపేట కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. ఆ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 750 కోట్ల వరకు బడ్జెట్ పెరిగే అవకాశం ఉన్నా 2026లో ఏప్రిల్లో కోచ్ ఉత్పత్తిని కూడా ప్రారంభిస్తాం. వ్యాగన్లు అక్కడ తయారు అవుతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గద్దార్ సినీ అవార్డులకు గైడ్లైన్స్ ఖరారు. పైడి జయరాజ్, కాంతారావు పేర్లతో ప్రత్యేక పురస్కారాలు. జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి ఏడాదికి ఒక ఉత్తమ సినిమాకు అవార్డు ఇచ్చేందుకు నిర్ణయం. గద్దార్ సినీ అవార్డులకు సంబంధించిన గైడ్లైన్స్ ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సినిమా రంగానికి విశేష సేవలు అందించిన పైడి జయరాజ్, కాంతారావు పేర్లపై ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రముఖ నటుడు ఎం ప్రభాకర్ రెడ్డి పేరుపై ఉన్న ప్రజాదరణ పొందిన చలనచిత్రానికి అవార్డును కొనసాగించాలని సర్కార్ డిసైడ్ అయింది. 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం సినీ అవార్డులు అందజేయలేదు. ఈ మేరకు 2014 నుంచి ఏడాదికి ఒక ఉత్తమ సినిమాకు అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 13 నుంచి అవార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నది. మాసబ్ ట్యాంక్లోని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ FDC ఆఫీసులో అప్లికేషన్లు అందుబాటులోకి ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఫీచర్ ఫిల్మ్స్, జాతీయ సమైక్యతపై సినిమా, బాలల సినిమా, పర్యావరణం, హెరిటేజ్ చిత్రాలపై సినిమా, డెబ్యూట్ ఫీచర్ ఫిల్మ్, యానిమేషన్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డులు అందజేయనున్నారు. అదేవిధంగా సోషల్ ఎఫెక్ట్, ఫిల్మ్ డాక్యుమెంటరీ, ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్స్, తెలుగు సినిమాలపై బుక్స్, విశ్లేషణాత్మక వ్యాసాలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు వ్యక్తిగత అవార్డులు ఇవ్వనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాజలింగమూర్తి హత్య కేసులో మలుపు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఫిర్యాదు చేసిన రాజలింగమూర్తి హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. తన భర్త హత్య విషయంలో స్థానిక డీఎస్పీ సంపత్రావు పాత్రపై విచారణ జరిపించాలని కోరుతూ రాజలింగమూర్తి భార్య సరళ డీజీపీ జితేందర్కు మంగళవారం ఫిర్యాదు చేసింది. హత్య వెనుక మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ హరిబాబు హస్తం ఉందని తెలిపినా పట్టించుకోలేదని ఆరోపించింది. పేదవాళ్లతో పెట్టుకోవద్దని, వాళ్ళు ఉంటే మీరు గెలవలేరని, నిరూపించలేరని తనను బెదిరింపులకు గురి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. వేరే వారితోనో కంప్లైంట్లు రాయించుకొని తనతో సంతకం తీసుకున్నారని వెల్లడించింది. తమకెలాంటి సమాచారం ఇవ్వకుండా హత్య జరిగిన ప్రదేశం నుంచి తన భర్త మృతదేహాన్ని తరలించారని రాజలింగం భార్య పేర్కొంది. క్లూస్ టీమును కూడా రప్పించకుండా డెడ్ బాడీని తరలించడాన్ని బట్టి చూస్తే హత్యలో పోలీసుల హస్తం ఉంది అనే అనుమానం వ్యక్తం చేసింది రాజలింగం భార్య. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. దోపిడీ కేసును ఛేదించిన వైరా పోలీసులు. 37 లక్షల సొత్తు, 2 కార్లు స్వాధీనం. 4 దొంగలు ఆంధ్ర, తమిళనాడుకు చెందినవారే. తెలంగాణతో పాటు 4 రాష్ట్రాల్లో చోరీ. పోలీస్ డ్రెస్లో వచ్చి కాళ్ళు చేతులు కట్టేసి మరీ దోపిడీ. వివరాలను వెల్లడిస్తున్న ఖమ్మం సిపి సునీల్ దత్. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో 2వ రోజు ఐటీ సోదాలు. హైదరాబాద్, ఖమ్మంలో డైరెక్టర్ల ఇండ్లు, ఆఫీసుల్లో తనిఖీలు. హార్డ్ డిస్కులు, ఆడిట్ రికార్డులు స్వాధీనం. నేడు రేపు కొనసాగనున్న సోదాలు. ఫీజులు, కలెక్షన్ల, ఐటీ చెల్లింపుల్లో గోల్మాల్. శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఐటీ సోదాలు 2వ రోజు కూడా కొనసాగాయి. హైదరాబాద్, ఖమ్మం డైరెక్టర్ల ఇల్లు, ఆఫీసుల్లో అధికారులు మంగళవారం తనిఖీలు చేశారు. హైదరాబాద్లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని కార్పొరేట్ ఆఫీస్ సహా డైరెక్టర్ యలమంచిలి శ్రీధర్ విల్లాలోనూ సోదాలు నిర్వహించారు. సోదాల్లో పలు కీలక పత్రాలు, ఆడిట్ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఖమ్మంలోని శ్రీ చైతన్య డైరెక్టర్ మల్లంపాటి శ్రీధర్, జనరల్ మేనేజర్ నాగేందర్ ఇండ్లు, ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థల హెడ్ ఆఫీసులో కూడా అధికారులు తనిఖీలు చేసి పలు ఫైల్స్, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. మా సిఫార్సు లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం పట్టించుకోవడం లేదు అని కొండా సురేఖ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలి అంటున్న మంత్రి సురేఖ.
తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల సిఫార్సు లేఖలను టీటీడీ పట్టించుకోవడం లేదని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఏపీ సీఎం చంద్రబాబుకు లెటర్ రాశారు. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యం ఇచ్చేలాగా చూడాలని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం సిఫార్సు లేఖల వ్యవస్థను తిరిగి తీసుకొచ్చినందుకు ఏపీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంపై తెలంగాణ ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారని వారి తరపున ఆమె ధన్యవాదాలు తెలిపారు. కానీ తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చిన సిఫార్సు లేఖలను టీటీడీ పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణ భక్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారి మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. టీటీడీ అధికారులను సీఎం ఆదేశాలను ఆచరణలో పెట్టడం లేదని, భక్తులు ఇక్కడి నుంచి లేఖలు తీసుకెళ్తున్నారని, అక్కడ అనుమతించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో ఏపీ సీఎం ప్రత్యేక చొరవ తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. జైపూర్లోని సింగరేణి పవర్ ప్లాంట్ నిర్మాణానికి BHELతో ఒప్పందం. 40 నెలల్లో ప్లాంట్ పూర్తి చేయాలి అంటున్న సింగరేణి CNMD బలరాం. పనులు వెంటనే ప్రారంభిస్తామన్న BHEL GM పార్థసారథి దాస్. సింగరేణి ఆధ్వర్యంలో జైపూర్లో నిర్మించనున్న 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనులను 40 నెలల్లోపు పూర్తి చేయాలని సంస్థ CNMD బలరాం అన్నారు. దీనికి అనుగుణంగా వచ్చే నెల నుంచే పనులు ప్రారంభించాలని BHEL అధికారులను కోరారు. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాంగణంలో మరొక 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనులను BHELకి టెండర్లు దక్కించుకుంది. దీనిపై తాజాగా BHELతో సింగరేణి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సంస్థ CNMD బలరాం మాట్లాడుతూ 4 ఏళ్లలో ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఒప్పందం ఉన్నప్పటికీ ఇచ్చిన షెడ్యూల్ లోపే పనులు పూర్తయ్యేలాగా చూడాలన్నారు. అనంతరం BHEL GM పార్థసారథి దాస్ మాట్లాడుతూ సింగరేణి ప్లాంట్ను అతి ప్రాధాన్య ప్రాజెక్టుగా తమ బోర్డు నిర్ణయించిందని, పనులను వెంటనే ప్రారంభిస్తామని చెప్పారు. గతంలో పెట్టిన 1200 మెగావాట్ల ప్రాజెక్టులో ఎదురైన సమస్యలను ముందే అధిగమించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో CNMD బలరాంతో పాటు డైరెక్టర్లు, BHEL GM హెడ్ పార్థసారథి దాస్, GM జోగేష్ గులాటి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా సింగరేణి NMDC మధ్య సహకారం. క్రిటికల్ మినరల్ మైనింగ్లో పరస్పరం సహకారం అందజేసుకోవాలని సింగరేణి NMDC నిర్ణయించుకున్నాయి. మంగళవారం హైదరాబాద్లోని NMDC కార్యాలయంలో ఆ సంస్థ CNMD అమితాబ్ ముఖర్జీతో సింగరేణి CNMD బలరాం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిటికల్ మినరల్స్ మైనింగ్లో NMDCతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. క్రిటికల్ మినరల్స్ మైనింగ్లో అడుగుపెట్టేందుకు సింగరేణి సిద్ధమవుతున్నదని, ఈ రంగంలో గత 60 ఏళ్లుగా అనుభవం ఉన్న NMDCతో కలిసి పనిచేస్తాం. అలాగే రంగంలో మేధో విజ్ఞానాన్ని పంచుకునేందుకు IIT హైదరాబాద్తో ఒప్పందం చేసుకుంటాం అని సింగరేణి CNMD బలరాం తెలియజేశారు. సింగరేణిలో BC లైజన్ ఆఫీసర్స్ సంస్థ చరిత్రలోనే తొలిసారిగా నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన యాజమాన్యం. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా BC లైజన్ ఆఫీసర్ల నియామకాలను మేనేజ్మెంట్ శ్రీకారం చుట్టింది. ఏరియాల వారీగా BC లైజన్ ఆఫీసర్ల నియామక ఉత్తర్వులను మంగళవారం జారీ చేసింది. ప్రణయ్ హంతకుడికి మరణశిక్ష. నరికి చంపిన సుభాష్ శర్మకు ఉరి ఖరారు. అమృత, బాబాయి, శ్రవణ్ కుమార్ సహా 6గురికి యావజ్జీవ కారాగారం. సంచలన తీర్పు వెలువరించిన నల్గొండ అదనపు జిల్లా కోర్టు. శిక్ష తగ్గించాలని నిందితుల వేడుకోలు. విచారణ దశలో అమృత తండ్రి ప్రధాన నిందితుడు మారుతిరావు ఆత్మహత్య. కేసును సవాల్గా తీసుకున్న అప్పటి SP రంగనాథ్ 7 ఏళ్లు విచారణ. ఈ తీర్పు కులోన్మాదులకు చెంపపెట్టు. నిందితులు సర్వం కోల్పోయారు. ప్రభాయ్ తండ్రి పెరుమల్ల బాలస్వామి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ 2వ అదనపు జిల్లా కోర్టు SC/ST ప్రత్యేక న్యాయస్థానం సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు A1 2020లో ఆత్మహత్య చేసుకోగా A2 సుభాష్ శర్మకు మరణశిక్ష. మిగతా 6గురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ జడ్జి రోజారమణి తీర్పునిచ్చారు. తీసుకున్నది ఎంత, ఇచ్చింది ఎంత అంటూ ఒక న్యూస్. 10 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధం. కేంద్రానికి చెల్లించిన పన్నుల కంటే ఎక్కువ నిధులిస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేస్తా అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. గండ బెండేరం తొడుగుతా. కులగణన సర్వే వల్ల బడుగు నేతలకు MLC సీట్లు, పట్టభద్రుల ఓట్లను బీజేపీకి మళ్లించిన BRS. అసెంబ్లీలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రం ఇస్తున్న విజయశాంతి. TDR స్కామ్కు రేవంత్ కుట్ర అంటున్న KTR.
ఆయన చుట్టూ 4 రియల్ బ్రోకర్లు. టీడీఆర్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో సీఎం చచ్చేదాకా దీక్ష చేయాలి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు, ఆయన స్థాయికి రేవంత్ సరిపోరు. మళ్ళీ తెరపైకి ఫార్ములా ఈ రేస్ కేసు. చిట్ చాట్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్ వెల్లడి. హైదరాబాదులో అభివృద్ధి బదలాయింపు హక్కులు, టీడీఆర్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్, ఎఫ్ఎస్ఐలతో సీఎం రేవంత్ రెడ్డి వందలు వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి కుట్ర పన్నుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం కేటీఆర్ మీడియాతో చిట్ చాట్గా మాట్లాడుతూ రేవంత్ చుట్టూ ఉన్న 4 రియల్ ఎస్టేట్ బ్రోకర్లు టీడీఆర్ల సమాచారాన్ని సేకరిస్తున్నారని తెలిపారు. హైదరాబాదులో రేవంత్ రెడ్డి ఎఫ్ఎస్ఐ పరిమితులను విధించబోతున్నారని, దీనిపై త్వరలో ప్రకటన రాబోతుందన్నారు. రేవంత్ ముఠ టీడీఆర్లను తక్కువ రేట్లకు కొనుగోలు చేస్తుందని, ఎఫ్ఎస్ఐ పరిమితులను విధించాక టీడీఆర్లను డిమాండ్ పెంచి అధిక రేట్లకు అమ్మబోతున్నారని ఆరోపణ చేశారు. హైదరాబాదులో భవనాలు ఎక్కువగా వస్తుండడంతో నగరాభివృద్ధికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని సాకు చూపి టీడీఆర్లను ఎక్కువ రేట్లకు అమ్మే కుట్ర చేస్తున్నారని తెలిపారు. ఇది ముమ్మాటికి ఇన్సైడర్ ట్రేడింగేనని, సిబిఐ ఈడీ దర్యాప్తు చేయదగ్గ స్కామ్ అని ఆరోపించారు. తన ఆరోపణలో నిజం లేకుంటే హైదరాబాద్లో టీడీఆర్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎఫ్ఎస్ఐపై పరిమితులు విధించరాదని, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని, తాము దాన్నే కొనసాగించామన్నారు. టీడీఆర్ల పద్ధతిలో జీహెచ్ఎంసీ ఇప్పటికే ప్రజల వద్ద నుంచి 400 ఎకరాల భూమిని సేకరించిందని కేటీఆర్ అన్నారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంపై రేవంత్కు చిత్తశుద్ధి ఉంటే చనిపోయేదాకా ఆయన ఢిల్లీలోనే ఆమరణ నిరాహార దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీకి కోవట్టుగా పనిచేస్తున్నాడని, రాహుల్ గాంధీ రాజస్థాన్లో మాట్లాడుతూ కాంగ్రెస్లో బీజేపీ కోవట్టులు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు రేవంత్ను ఉద్దేశించడమేనని ఆరోపించారు. ఢిల్లీలో రేవంత్ మాట నడవడం లేదని, అందుకే ఆయన చెప్పిన వారిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించడం లేదన్నారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందాల కోసమే ఢిల్లీ వెళ్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. 11 అంశాలతో ప్రధానిని కలిశానంటున్న రేవంత్ అసలు ఎజెండా వేరుగా ఉందని, మంత్రి శ్రీధర్బాబును బయటకు పంపి మోదీతో రేవంత్ ఏం మాట్లాడారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి దొంగాటలు ఆడుతున్నారని ఆరోపణ చేశారు. గవర్నర్ ప్రసంగం రోజు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ స్థాయికి రేవంత్ ఆవగించేంత కూడా సరిపోడన్నారు. మరోసారి ఫార్ములా ఈ రేస్ కేసును ముందుకు తీసుకొస్తారని, 16న బడ్జెట్ పెట్టి 17న నోటీసులు ఇచ్చి మళ్ళీ తనను పిలుస్తారని చెప్పారు. గతంలో 46 కోట్లతో ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తే అవినీతి కేసులు అంటూ మాట్లాడిన రేవంత్ 200 కోట్లు పెట్టి ప్రపంచ సుందరి పోటీల నిర్వహణ వల్ల ఉద్యోగాలు వస్తాయా అన్నది చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవడి రిసెప్షన్కి ప్రధానమంత్రి హాజరు. ఢిల్లీలోని త్యాగరాజ మార్గ్లో సోమవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని విచ్చేసి నూతన దంపతులు విష్ణు సాత్వికలను ఆశీర్వదించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్, కిషన్ రెడ్డి సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు, ఆర్ఎస్ఎస్ పెద్దలు, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. కాంగ్రెస్ సర్కారు అన్ని రంగాల్లో విఫలం అంటున్న కేసీఆర్, మనం ఇవ్వని హామీలు కూడా అమలు చేశాం, ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలపైన చేతులెత్తేసింది అంటున్న కేసీఆర్. సభలో ప్రజా సమస్యలపై నిలదీయాలి, బీసీ ఎస్సీ రిజర్వేషన్ల బిల్లులకు మద్దతు. భారత శాసనసభ పక్షనేత సమావేశంలో కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం. ఏడాదిలో అల్లకల్లోలం, బట్టల దుకాణం నుంచి బంగారం షాపు దాకా అంతటా అస్తవ్యస్తం. ఇచ్చిన గడువిక చాలు, సర్కారును చీల్చి చెండాడుతాం అంటున్న కేసీఆర్. మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న అధినేత కేసీఆర్, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీ లేని పోరు, రాష్ట్రంలోని రైతాంగ సమస్యలపై రణబేరు మోగిద్దాం, బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ బిల్లులకు మద్దతిద్దాం, ఉద్యోగుల సమస్యలపై ఉభయ సభల్లో గలమెత్తాలి అంటున్న కేసీఆర్. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నాకు రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.